అచ్చొచ్చిన కరీంనగర్ వేదికగా కథన బేరి మోగించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. కరీంనగర్ ను కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం కరీంనగర్ వేదికగానే మోగించనున్నారు. 1,00,000 మందితో సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా బలాన్ని చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 2001 మే 17న కేసీఆర్ కరీంనగర్లో నిర్వహించిన సింహ గర్జన తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఆ తర్వాత 2004, 2008లో కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేశారు. 2011 సెప్టెంబర్ 23న కరీంనగర్లో జరిగిన బహిరంగ సభ వేదికగా సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. 2014 ఏప్రిల్ 13న సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించారు. ఇప్పుడు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా కథన బేరీ సభతో ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ రోజు నిర్వహించే బీఆర్ఎస్ సభకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. కరీంనగర్ లో నిర్వహించేటువంటి కథనబేరి సభకు కరీంనగర్ అంతా కూడా సిద్ధమైంది. కరీంనగర్ అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి. ఆనాడు సింహగర్జన మొదలు నేడు కథనబేరి వరకు బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ సెంటిమెంట్గా కొనసాగుతుంది. అదే సెంటిమెంట్ను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాలో అవుతున్న పరిస్థితి. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్గానే కేసీఆర్ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం మొదలు అదేవిధంగా ఎన్నికల ప్రచార సభలు, సకల సమ్మె పిలుపు, సంక్షేమ పథకాలు అమలు, ఇవన్నీ కూడా కరీంనగర్ వేదికగానే ప్రారంభించడం జరిగింది. దాదాపు 1,00,000 మందితో ఈరోజు కథనబేరి సభ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ భావించిన నేపథ్యంలో అందుకు అనుకూలమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా కరీంనగర్ వేదికగానే పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈరోజు కూడా కథనబేరితో పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇందుకు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గ పరిధిలో దాదాపు 1,00,000 మందిని తరలించాలి, బీఆర్ఎస్ బలాన్ని మరొకసారి చాటుకోవాలని చెప్పి భావించినటువంటి గులాబీ దళం అంతా కూడా ఈ సభ సక్సెస్ పైన దృష్టి సారించడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా చాలా వేదికలుగా బీఆర్ఎస్కు ఎన్నికల ప్రచార సభలు, అదేవిధంగా ఉద్యమ సభలు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ వేదికగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా మరొకసారి ఈ గ్రౌండ్ వేదికగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి అంశాలను బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పైన సంధించబోతున్నారనేది మాత్రం పొలిటికల్గా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సభలన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగానే మారింది. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధిక స్థానాలు రావడం జరిగింది. ఆ పార్లమెంటు స్థానాలు కూడా ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పి భావించినటువంటి బీఆర్ఎస్ ఆ దిశగా వ్యూహాలు రచిస్తుంది. మెజార్టీ స్థానాలు గెలవడానికి బీఆర్ఎస్ అధినేత పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధం చేస్తూను మరొకసారి బీఆర్ఎస్ బలం తగ్గలేదు, బీఆర్ఎస్ ప్రజల్లో బలంగా ఉంది, సెంటిమెంట్ను మరొకసారి రగిల్చేటువంటి ప్రయత్నం కూడా ఇటు బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులకు అంతా కూడా ఉత్తేజాన్ని నింపుతూ పార్టీ బలాన్ని పెంచుతూ ప్రజల్లోకి వెళ్లే విధంగా ఇటు ఏదైతే అధికార పార్టీ కేంద్రంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన తనదైన శైలిలో కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించబోతున్నారు. ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎలాంటి అంశాలతో బీఆర్ఎస్కు సపోర్ట్ కావాలి, మెజార్టీ స్థానాలు ఈసారి గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నిర్వహించేటువంటి కథన బేరీ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పొలిటికల్ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ప్రతిసారి కూడా సెంటిమెంట్గా కరీంనగర్ వేదికగా కేసీఆర్ చాలా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. ఎవరైతే నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఎటువంటి అంశాలను సంధిస్తారు, ఎటువంటి బాణాలు విమర్శలు వీటిపైన చేస్తారనేది మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 2004, 2008లో కూడా కరీంనగర్ కేసీఆర్కు అండగా నిలిచింది. అప్పుడు ఎంపీగా చేసినటువంటి సందర్భంలో కూడా 2 సార్లు విజయం సాధించడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ విజయం సాధించారు. 2014 కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కొంత బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మరొకసారి కరీంనగర్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ గెలవాలని చెప్పి ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ను గెలిపించాలని చెప్పి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 బీఆర్ఎస్ స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా స్థానాల్లో కూడా ముమ్మర ప్రచారం సాగించాలని చెప్పి అధినేత కేసీఆర్ చేస్తున్నటువంటి దిశానిర్దేశం మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఆ నియోజకవర్గాల వ్యాప్తంగా ఇటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ అంతా కూడా సమాయత్తం చేస్తున్నారు.
చెప్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, మరొకసారి పార్లమెంటు స్థానాల్లో ఎక్కువగా ఎంపీ స్థానాలు గెలవాలంటే మాత్రం బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులని గెలిపించాలని సూచన చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి దాదాపు గంట పాటు కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో కూడా కథనబేరి సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పార్కింగ్ కావచ్చు, పోలీసు బందోబస్తు కావచ్చు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని మరొకసారి ప్రదర్శించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ముందుకు కదులున్న పరిస్థితి. ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీరంతా కూడా పూర్తి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. కరీంనగర్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. మరొకసారి సెంటిమెంట్గానే కరీంనగర్ను ఎంచుకోవడం జరిగింది. ఆ కరీంనగర్ నుంచి వెళ్ళి కథన బేరీ మోగించబోతున్న నేపథ్యంలో జంగు సైరన్ మోగించబోతున్నటువంటి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చకు దారితీస్తున్నది మాత్రం ఆసక్తిగా ఉంటుంది. దాదాపు 1,00,000 మందితో కరీంనగర్ కథన బేరీ సభ బీఆర్ఎస్ నిర్వహించబోతుంది. రైట్ సతీష్.